అది నవంబర్ 16, 2025. సౌదీలో ఒక ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అందులో 45 మంది ఉమ్రా యాత్రికులున్నారు. అందులో 42 మంది మరణించగా ఒక్కరు మాత్రమే బ్రతికి బయటపడ్డారు. అయితే ఖచ్చితమైన అధికారిక సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో అత్యధికంగా హైదరాబాద్ వాసులే, దాదాపుగా 16 మంది పైగా ఉంటారనేది సమాచారం. అయితే ఏమిటి ఈ ఉమ్రా యాత్ర? హజ్ యాత్రలాగే ఇక్కడ కూడా ముస్లింలు చేసే ఒక చిన్న పవిత్ర యాత్ర. ఈ ఉమ్రా యాత్రలో కూడా హజ్ యాత్రలాగే ముస్లింలు కాబాను దర్శించి ప్రార్థనలు చేస్తారు. అయితే హజ్ యాత్ర మాత్రం ప్రపంచం నలుమూలల నుండి ఒకే సమయంలో చేసే అతిపెద్ద పవిత్ర యాత్ర. అయితే ఉమ్రా అనేది అతి చిన్న పవిత్ర యాత్ర. దీనికోసం ముస్లిం సోదరులు ప్రపంచం నలుమూలల నుంచి వారికి నచ్చిన సమయంలో వారు బయలుదేరి కాబాను దర్శించుకుంటారు. అయితే ఇక్కడ 45 మంది భారతదేశంలోని 45 మంది ముస్లింలు ఉమ్రా యాత్రకు బయలుదేరి వెళ్ళారు. ఇందులో అధికంగా హైదరాబాద్ వాసులే. సౌదీ వెళ్ళి అక్కడి నుండి అక్కడ ఉండే హైదరాబాద్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మక్కా నుండి మదీనాకి బయలుదేరారు. అది అర్ధరాత్రి వేళ. అకస్మాత్తుగా డీజిల్ ట్యాంకర్ని బస్సు ఢీ కొట్టడంతో వెనువెంటనే మంటలు చెలరేగి బస్సును అంటుకోవడం జరిగింది. కొన్ని నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. అందులో ఉమ్రా యాత్రికులు 42 మంది చనిపోగా ఒక్కరు మాత్రమే బతికి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై భారత్ ఎంబసీ స్పందించి వెనువెంటనే బాధితులకు సహాయం చేయడం కోసం సన్నాహాలు ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకి సమాచారం అందించడం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రశాంతంగా కొనసాగాల్సిన ఈ ఉమ్రా యాత్ర అనుకోని సంఘటనలతో విషాదంగా మారింది.